రమణ మహర్షి గారి జీవిత చరిత్రను ఆత్మసాక్షాత్కారము అన్నటువంటి పేరుతో భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితం యొక్క బోధనలను ఆంగ్లంలో బివి నరసింహస్వామి గారు రచించగా దానిని పింగళి సూర్యసుందరం గారు అనువాదం చేశారు. ఇందులో మొట్టమొదటి అధ్యాయం అనుకోవాల సెయింట్ ల్యూక్ అనేటువంటి ఆంగ్ల రచయిత ఆయన గురించి ఎవరు ఈ రమణ మహర్షి అనే మాట చెప్పారు. ఏమంటే, దేనిని చూద్దామని అడవికి వెళ్ళావు, గాలిలో రెపరెపలాడే రెల్లునా, ఎవరిని చూద్దామని బయటకు వెళ్ళావు, చక్కని దుస్తులను ధరించిన వానినా, అందంగా అలంకరించుకొని సొగసుగా బ్రతికేవాళ్ళు రాజప్రాసాదాలలో ఉంటారు, కానీ ఎవరిని చూద్దామని వెళ్ళావు, ఒక ప్రవక్తన, నిజంగా ప్రవక్త కన్నా మహనీయుణ్ణే కదా. అంటే తన అంతరంగములో రమణ మహర్షిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి ఉద్దేశాన్ని వెలువరుస్తున్నారంటే, ఈ అడవికి వెళ్ళి రమణ మహర్షిని దర్శనం చేసుకోవడం అనేది ఒక ప్రవక్త అంటే ఒక సందేశాన్ని దేశానికి, ప్రపంచానికి, ప్రజలకు ఒక వెలుగునిచ్చినటువంటి మహనీయుణ్ణి అని చెప్తున్నారు. తిరువణ్ణామలై తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో మారుమూలనున్న ఒక చిన్న పట్టణం. అక్కడి జనులు శాంతమూర్తులు. వారు జీవితపు చల్లని ఒంటరి బాటన ఏ అలజడి లేని ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఆ ఊళ్ళోని దేవాలయము అరుణాచలము అనబడే కొండ ఆ రాష్ట్ర వాసులకు, అందున శైవులకు పవిత్రము, పూజనీయం. తమిళ మాసం కార్తీకం అంటే నవంబరు, డిసెంబరులో అక్కడ 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను చూడడానికి అసంఖ్యాకులు వస్తుంటారు. ఉత్సవాలలో 5వ రోజు నుండి పశువుల సంత ప్రారంభమవుతుంది. అక్కడ జరిగే ఊరేగింపులని, అలంకారాలని, బాణాసంచాలని చూడడానికి రేయింబవళ్ళు వచ్చే జనసందోహంతో రోడ్లన్నీ క్రిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా దేవాలయం వద్ద, పశువుల సంత వద్ద, పాలితీర్థం వద్ద జనసముద్రం ఎక్కువగా ఉంటుంది. మొదటి రెంటి గురించి వివరణ ఏమీ అక్కరలేకపోయినా మూడవ దాని మాట ఏమిటి, మనం కూడా చొచ్చుకొని పోదాం. చెంగం రోడ్డుకు ఉత్తరంగా దాదాపు 40 గజాల దూరంలో ఉన్నది ఆ తోట. పశ్చిమాన జలమయమైన పాలితీర్థ తటాకం ఉంది. రోడ్డుకు దగ్గరగా కొన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి తోపు ఉన్నాయి. వీటి వల్ల లోపల ఏముందో బయటకు కనపడదు. వీటిని దాటి వెళ్తే కొన్ని గుడిసెలు, మరి కొంచెం దూరంగా పూలతోట అంచున కొత్తగా కట్టిన ఒక చిన్న ఇల్లు కనబడతాయి. ఆ పక్కన ఉండే సన్నని రవళులను వినిపిస్తూ ఒక కొండబాగు. ఆ ఆశ్రమానికి ఎంత గంభీరమైన నేపథ్యం, ఆశ్రమాన్ని సృష్టించటానికి అన్నట్టు ఆ తోటలో, తటాకంలో, పూలలో, గుడిసెల్లో కలిసిపోదామా అన్నట్టు ఆ కొండ ఎంత సొగస్సుగా వంగుతుంది. ప్రకృతి తన సుందర వదనాన్ని ఎట్లా ప్రదర్శిస్తుంది. ఆ వదనం ఎంత ప్రశాంతం, ఎంతటి నిత్యానందం, ఎంతటి ఔన్నత్యం. దృగ్గోచరం గాని ఏ సుదూర తీరాలకో ఎగసి ఎగసి ఆకాశం వైపు, స్వర్గధామం వైపు ప్రేక్షకుని కూడా అట్లాగే ఎగిసిపోవాలని స్ఫూర్తి కలిగిస్తుంది. ప్రకృతి అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటానికి, చిదానంద మగ్నమవటానికి
ఎంత అనువైన ప్రదేశం అనుకుంటారు సందర్శకుడు. కానీ కార్తీక మాస ఉత్సవాల వేళ అక్కడి వాతావరణమంతా ప్రశాంతంగా ఉండదు. తండోపతండాలుగా పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు దక్షిణపు వైపున ఉన్న ఒక చిన్న గుడిసె వైపు నడుస్తుంటారు. ఏమిటి వారు చూడబోయేది? ఎక్కడికి పయనం? ఎందుకింత వేగం? త్వరగా పోతున్నారు. ఏమిటి కోలాహలం? ఓ, అక్కడ స్వామి ఉన్నారు. ఆయన పాదాల చెంత వాలాలి. అందుకే ఈ వేగం, అందుకే ఈ కోలాహలం. అక్కడ ఒక తిన్నెపై ఒక మధ్య వయస్కుడు పులిచర్మం మీద కూర్చొని ఉంటారు. చామన ఛాయ, మాసిన గడ్డం, కౌపీనధారణం, నిశ్చలంగా తీక్షణంగా దూరాన ఉన్నదాన్ని చూస్తున్నట్టు వీక్షణం. ఏ వేదాంతి శిలాప్రతిమనో పోలి ఉంటారు. వందలాది మంది వారి వైపు తదేకంగా చూస్తూ కూర్చుంటారు. మరికొందరు నిలబడతారు, ఇంకా కొందరు సాగిపోతారు. అయినా ఆయన చలింపరు, కనురెప్పవేయరు, తల తిప్పి చూడరు. ఎంత ప్రకాశమానమైనవి ఆ కళ్ళు! వాటిని ఇంకొంచెం దగ్గరగా పరీక్షిద్దామా? ఎంతటి ప్రశాంతత, ఎంతటి శాంతం, ఎంతటి నిశ్చలత! ఏ గంభీరార్థాలు కల లోకాలకో మనలని తీసుకొని పోవా అవి? చెదరిపోకుండా, విస్మయమొందకుండా ఇంకొంచెం మనం ప్రయత్నిస్తే అవి ఏ స్వర్గధామానికో తీసుకొని పోవా? ఈ ప్రపంచంలో, ఈ పారమార్థిక అన్వేషణలో తిరిగి తిరిగి డస్సిపోయిన వారు ఆ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే ఎంతటి ఉపశమనాన్ని, ఎంతటి ఆనందాన్ని పొందుతారో! ప్రకృతి వెదజల్లే కాంతినే ఆ కళ్ళు విరజిమ్ముతాయి. ఈయనెవరు? వనాలలో నివసించే ఋష రూపం వహించిన వనదేవత. ఆ మూర్తికి ఎదురుగా అల్లంత దూరాన వెదురు బొంగులతో ఒక కంచెను వేశారు. కంచెకు 1 గజం దూరంలో ఎందరో కూర్చొని ఉన్నారు. మరికొందరు నిలబడి ఉన్నారు. వారికి కంచెకి నడుమ భాగాన్ని వచ్చిపోయే వారికై విడిచారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఆ బాటలో నడుస్తూ ఆ మూర్తికి సాగిలపడి మొక్కి వారికి తోచిన కానుకను ఏ కొబ్బరికాయలో, అరటిపళ్ళో, పూలో, కర్పూరమో, పటిక బెల్లమో సమర్పించుకుంటారు. ఒక పరిచారకుడు ఆ కానుకలను అందుకొని తిరిగి కొంత భాగాన్ని ప్రసాదంగా వారికిస్తాడు. ఆ ప్రసాదాన్ని మహాదానందంతో స్వీకరించి స్వామికి మళ్ళీ మ్రొక్కి తమ దారిన వాళ్ళు వెళతారు. దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ, ఆ మూర్తి కానీ ఒక్క మాట పలుకరు. అంతా ఎంతో గంభీరమైన మౌనంతో సాగిపోతుంది. ఈ విధంగా కొన్ని గంటల సేపు ప్రొద్దున వేళ, మధ్యాహ్నం వేళ కొనసాగుతుంది. ఆ రద్దీలో నుంచి బయటపడిన తర్వాతనో, ఆ మూర్తిని ఒకసారి చూచిన తర్వాతనో ఏమి జనం అనుకుంటాడు నూతన సందర్శకుడు. కార్తీక మాసంలో వచ్చినట్టుగా వేల సంఖ్యలో కాకపోయినా ఇతర సమయాలలో కూడా వందల కొద్దీ జనం అక్కడికి వచ్చిపోతుంటారని అతనికి ఎవరో చెప్పారు. ఆ సమయాలలో ఆ స్వామి కొత్తగా కట్టబడిన చావడిలో కూర్చుంటారట. ఎందరో భాగ్యవంతులు, నిరుపేదలు, ఉన్నతులు, అల్పులు తమ తమ సమస్యలతో వారిని సమీపించి వారి నుండి ఉపశమనం పొందుతారంట. అందరూ ఆహ్వానితులే. అక్కడ అందరూ సమానులే. ఆయన అందరితోనూ కలివిడిగా ఉంటారట. అందరినీ సమంగా ఆదరిస్తారట. కార్తీక దీపం నాడు, అంటే
ఉత్సవాల 10వ రోజున మరొకసారి ఆ ఊరిని సందర్శిద్దాం. సాయంత్రం 6 గంటలకి ఉత్సవం పరాకాష్ఠకు చేరుతుంది. అరుణాచలేశ్వరుడి గుడి నుండి బయటకు పల్లకీతో వస్తాడు. తక్షణమే కొండ శిఖరం పైన కర్పూరంతో, నేతితో నానిన ఒత్తులతో పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి చాలా రోజులు నిలుస్తుంది. ఎంతో దూరం కనబడుతుంది. భక్తులు ఆ జ్యోతిని చూచి సాగిలపడతారు. ఆ కొండ భగవంతుని 8 రూపాలలో ఒకటైన తేజోలింగం అనటానికి ఆ జ్యోతి మరొక ప్రత్యక్ష నిదర్శనం. విశ్వసించిన వారికి ఆ జ్యోతి ఎల్లప్పుడూ మనసులోనే ఉంటుంది. అంతటి భక్తి కానీ భావుకత కానీ లేని వారికి ఆ జ్యోతి విశ్వాసం కలిగిస్తుంది. ఒక్కసారి ఆ వనంలో పాలీతీర్థం దగ్గర ఉన్న ఆశ్రమానికి వెళ్ళి చూద్దాం. దక్షిణం వైపు ఉన్న ఆ గుడిసెకు ఎదురుగా ఒక తిన్నె ఉంది. దానిపై ఒక బల్ల. ఆ బల్లపైన మనం ఇదివరకే చూచిన మూర్తి. ఆయన పాదాల వద్ద చేరి అసంఖ్యాకులు మౌనంగా భక్తితో ఆ జ్యోతి కోసం ఎదురు చూస్తున్నారు. కొండపైన జ్యోతి కనబడగానే వారు కూడా సాగిలపడి ఆ అరుణాచలానికి ప్రార్థనలు సల్పుతారు. వెంటనే ఆ మూర్తి ఎదుట కూడా కర్పూరము, నేయితో దీపం వెలిగిస్తారు. అందరూ ఆ జ్యోతికి మ్రొక్కుతారు. ఆ పిదప భక్తులు ఆ అరుణాచలాన్ని స్తుతిస్తూ అక్షరమణమాలై రమణమాలై అన్న తమిళ స్తోత్రాన్ని గానం చేస్తారు. ఆత్మసాక్షాత్కారాన్ని, అరుణాచలంలో విలీనాన్ని కోరుకుంటూ ఆ స్తోత్రాన్ని ఉద్విగ్నులై పఠిస్తారు. శ్రోతల హృదయాలు భక్తితో నిండిపోతాయి. ఇది 1 గంట సేపు సాగుతుంది. ఈ స్తోత్రం కలిగించే భక్తిభావాన్ని ఆ నిశీది ప్రశాంతత ద్విగుణీకృతం చేస్తుంది. ఇక దీనినంతా చూచిన తరువాత సందర్శకుని ఉత్సుకత రేగుతుంది. ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆయనెవరు? ఇంతమంది ఆయనని ఆరాధిస్తారెందుకు, గౌరవిస్తారెందుకు అని. రమణ మహర్షి గారి తండ్రి, తల్లి గారి పుస్తకంలో ఉన్నటువంటి ఫోటోని మీకు తెలియజేస్తున్నాను.